చంద్రబాబు నాయుడు గారు మేధావి, అనుభవజ్ఞుడు, ఖచ్చితంగా సమర్థుడు. అది ఖచ్చితంగా మనం ఒప్పుకుంటాం. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు, లాంగ్ టర్మ్ పొలిటీషియన్ కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అది అందరూ అంగీకరించినటువంటి విషయమే. అయితే ప్రజలు పెట్టుకున్నటువంటి యాస్పిరేషన్స్ ఆయన మీద చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన ఇక మనం అధికారంలోకి రావేమో, ఈ జగన్మోహన్ రెడ్డిని దింపలేమో అనే భయం చేత అసాధ్యమైనటువంటి హామీలు ఎన్నో ఇచ్చారు. సూపర్ సిక్స్ పేరుతోటి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి అదొక మెయిన్ పాయింట్ అయినప్పుడు ఆ సూపర్ సిక్స్ గురించి అసలు మాట్లాడతల. ఈ రోజున ఆదాయం లేదు, జీడిపి తగ్గిపోయిందని పార్టీ 7 విజన్ అని చెప్పి, నాకు అమరావతి పోలవరమే ముఖ్యమని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అనేటువంటి పరిస్థితి కూడా మనకి అంటే ఇప్పటికే సూపర్ 6లో 80% అమలు చేస్తామని చెప్పి బాహాటంగా చెప్తున్నారు కూటమి నాయకులు. మీరు సూపర్ 6 అమలు చేయాలని చెప్తున్నారు. వాళ్ళు వచ్చినాక చేసింది ఏంటంటే మనం మెచ్చుకోవాల్సింది, పెన్షన్స్ ఒకటి టైంకి ఇవ్వగలుగుతూ ఉన్నారు, జీతాలు కూడా 90% ఇవ్వగలుగుతున్నారు, ఉద్యోగులు చేసి రిటైర్ అయిన వాళ్ళకు కూడా 4-5 రోజుల్లో వాళ్ళకి అందజేయగలుగుతున్నారు. అది ఒక్కటే వాళ్ళు సరిచేయగలిగారు తప్ప రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని బట్టి మిగతాయి కూడా ఏ సూపర్ 6లో ఏది కూడా వాళ్ళు ఇంతవరకు అంటుకోలేదు. అంటుకోవడానికి కూడా వాళ్ళకి భయం పడుతుంది. అంటే ఉచిత ఇసుక ఇచ్చామని చెప్తున్నారు, దీపం పథకం అమలు చేసామని చెప్తున్నారు, పెన్షన్ ఇచ్చామంటున్నారు, డిఎస్సీ అమలు చేసామంటున్నారు. డిఎస్సీ చూస్తేనేమో సంతకం అయితే జరిగింది తప్ప అమలు అయితే లేదు, ఏదో పోస్ట్ పోన్ చేసామంటున్నారు. ఫ్రీ ఇసుక అని చెప్పి అంటున్నారు, నామినల్ రేట్ తీసుకుంటే చెప్పి అంటారు. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఏం చెప్తారు మీరు? ఇసుక పాలసీ, మీరు చెప్పినట్టు మద్యం పాలసీ రెండూ కూడా ఫెయిల్ అయినాయి. ఎలా అంటే మద్యం పాలసీ గతంలో లాగానే బొందికొక బెల్ట్ షాప్ వచ్చేసింది. ఇసుక ఉచితం అన్నారు, పేరుకు ఉచితం అని చెప్తున్నారు. అక్కడి నుంచి ఇంటికి చేరేతలకి ట్రక్ 3,500 అవుతుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో 3,000కే ఇచ్చారు ట్రక్కు. ఎక్కడా ఉచితం జరగడం లేదు. 175 నియోజకవర్గాల్లో ఎవరన్నా 5-10 మంది ఏమైనా ఉన్నారేమో కానీ ఎమ్మెల్యేలు మొత్తం అకౌంట్లు ఓపెన్ చేశారు. మినిస్టర్లతో సహా వాళ్ళు మగతా వసూలు చేస్తున్నారు. ప్రతిదానికి టార్గెట్స్ ఫిక్స్ చేస్తున్నారు ఎంఆర్ఓల ద్వారా. ఆఖరికి పోలీసులకి, ఆర్టీఓలకు కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి వాళ్ళు అమౌంట్స్ వసూలు చేస్తున్నప్పుడు మరి పరిపాలన ఇలాగే ఉంటుంది. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో బతికి పట్టగలదంటారా? ఖచ్చితంగా. మొన్నటి వరకు కూడా రఘువీరారెడ్డి గారు కానీ, రుద్రరాజు గారు కానీ, రఘువీరారెడ్డి గారు చాలా బాగా చేశారు. రుద్రరాజు గారు తక్కువ టైం ఉన్నా కూడా ఆయన కూడా యువకుడు, శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడానికి ప్రయత్నించాడు. అందరికంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్లు ఎవరూ చేయలేని పని రుద్రరాజు గారు పనిచేశారు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్తో సహా కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్లన్నీ కూడా కోట్లాది రూపాయలు ఉంటే వాటిని వన్ టైం సెటిల్మెంట్ మాట్లాడి కొన్ని లక్షల్లో ఆఫీసులన్నింటినీ రుణముక్తులు చేసినటువంటి ఘనత రుద్రరాజుకు దక్కుద్ది. ఇక ధర్మిల మా శర్మిలారెడ్డి గారు అంటే మరి మీకు తెలియదు, ఒక లెజెండ్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. పెన్ను, పేపరు, వితౌట్ పేపర్, వితౌట్. అదే రఘువీరారెడ్డి తర్వాత పనిచేసినటువంటి పిసిసి రుద్రరాజు గారు పని ఉన్నటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి మీలాంటి సీనియర్ నాయకులు తర్వాత పిసిసి అధ్యక్షుడికి వచ్చినటువంటి శైలనాథ్ అప్పుడు ఎందుకు రావట్లేదు పార్టీ కార్యాలయానికి? ఎందుకు కనుమరుగయ్యారు? అంటే ఒక దళిత నాయకుడు పిసిసి అధ్యక్షుడు ఉండడం వల్ల మీరు రాలేదా, లేకపోతే శైలజానాథ్ పోకడం వల్ల మీరు దూరం అయ్యారు? కాదు. శైలజానాథ్ గారు కూడా రఘువీరారెడ్డి హయాంలో వచ్చినటువంటి సీనియర్ నాయకులు, పెద్ద నాయకులు, మీలాంటి వాళ్ళు సీనియర్లు రుద్రరాజు అప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. శైలజానాథ్ విషయంకి వచ్చేసరికి ఎందుకు దూరం అయ్యారు? పార్టీకి ఎందుకు దూరం అయ్యారు? పార్టీ చేసే కార్యక్రమాలకు ఎందుకు దూరం అయ్యారు? కావాలని ఎవరు దూరం అవ్వలేదండి. కారణం ఏంటంటే ఆయన బ్యాడ్ లక్, మా పార్టీ బ్యాడ్ లక్ ఏంటంటే శైలజానాథ్ గారు ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే కరోనా వచ్చింది. కరోనా 1, 2, 3 ఆ పాపం ఆయన ఉన్నంత కాలం కరోనా ఇక్కడే ఆయన వెంటాడింది. అయినా కూడా ఆయన శక్తి మేరకు కార్యక్రమాలు చేయలేదని మనం అనడానికి లేదు. అయితే రుద్రరాజు గారు వచ్చేదలికి కరోనా వెళ్ళిపోయింది. మళ్ళీ అందరూ యువకులు కానీ, సీనియర్స్ కానీ అందరూ రావడం జరిగింది తప్ప కరోనాకి దడిసి బయటికి జనం రాలేదు తప్ప శైలజానాథ్ గారిని వ్యతిరేకించి రాలేదు బయటకు అనేది తప్పు. అంటే శైలజానాథ్ ఉన్న టైంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. కరోనా అయిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమంలో మీలాంటి సీనియర్లు కానీ, రాష్ట్రంలో ఉన్నది అతి కొద్ది మంది నాయకులు, సీనియర్ నాయకులు అన్న వాళ్ళు ఏళ్ళమే లెక్క పెడితే ఒక 15-20 మంది ఉంటారు. అదే ఆ 15-20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, వాళ్ళే ఎంపీ అభ్యర్థులు. వాళ్ళల్లో పార్టీ కార్యాలయానికి వచ్చిన లెక్క పెడితే ఏళ్ళమే లెక్క పెట్టవచ్చు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల పార్టీ కార్యాలయం రాలేదు? కొంత స్తబ్దత వచ్చింది. ఆయన గ్యాప్ ఎందువల్ల? నిర్వహణ గ్యాప్ ఏం లేదు. నిర్వహణ విషయంలో ఆయనకి అనంతపురం నుంచి ఆయన రావటం, రాలేకపోవటం, వీళ్ళు వచ్చినప్పుడు ఆయన రాకపోవటం, వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ గ్యాపే తప్ప
ఆయన పట్ల ద్వేషం కానీ ఇంకోటి కానీ అట్లాంటిది ఏ కార్యకర్తకి లేదు, ఏ నాయకుడికి లేదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. మరి ఇప్పుడు శర్మారెడ్డి కూడా హైదరాబాద్ నుంచే కదండి. 10 రోజుల్లో కనీసం 10 రోజులు ఉంటే 10 రోజుల్లో ఒక రోజు ఇక్కడ ఉంటారు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. అది సాయంత్రం కాదు, 2-3 రోజులు 4 రోజులు. మరి శర్మారెడ్డి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నారు ఇదే సీనియర్ నాయకులు? ఎందుకు వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి చరిష్మా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఉత్సాహంతో, ఆశతో వస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు కదా.